సౌదీ అరేబియా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దేశంలో నివసిస్తున్న విదేశీయులు పట్టుకోవడానికి భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టింది. ఈ మాస్ క్రాక్ డౌన్ లో భాగంగా కేవలం ఒకే వారంలో 14,000 మందికి పైగా అక్రమ నివాసితులను సౌదీ భద్రతా దళాలు మరియు పోలీసులు అదుపులో తీసుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎక్కువ సంఖ్యలో దొరికారు. పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు. దీంతో పాటు సోషల్ మీడియా లేదా పబ్లిక్ మీడియాలో ఇరాన్ యుద్ధంపై వ్యాఖ్యలు చేసే వారి మీద కూడా సౌదీలో నిఘా ఉంచారు. అమెరికా ఇరాన్ యుద్ధం మరియు అలీ ఖమేనీకి సంబంధించిన పోస్టుల మీద కాశ్మీర్ చెందిన యువకులు అరెస్ట్ చేశారు కూడా. ప్రస్తుతం వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. షరియా చట్టం ప్రకారం శిక్ష కోసం ఎదురు చూస్తున్నారు. రెసిడెన్స్ కార్మిక మరియు సరిహద్దు నిబంధనలు ఉల్లంఘించే వాళ్ళ మీద సౌదీ అరేబియా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారితో పాటు వాళ్ళకి సహాయం చేసే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 1 మధ్య పలు ప్రభుత్వ సంస్థలతో కలిసి నిర్వహించిన సంయుక్త తనిఖీలో మొత్తం 14,242 మందిని అరెస్ట్ చేసినట్టు సౌదీ హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత్ చెందిన కశ్మీర్ సంస్థ యువకులు అధిక సంఖ్యలో ఇరాన్ కు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఇండియన్ ఎంబసీ సౌదీ చట్టాలు ఉల్లంఘించదని వాళ్ళని హెచ్చరించింది.